బీఆర్ఎస్ సర్కార్లో అవినీతిపై అంతా ప్రొసీజర్ ప్రకారమే చేస్తామని, కసబుకు ఉరి కూడా ప్రొసీజర్ ప్రకారమే జరిగిందని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ అన్నారు. ఆయన అలా అన్న కొంతసేపటికే కేటీఆర్ పేరు ఓ కేసులో బయటకొచ్చింది. ఆ కేసు ఫార్ములా ఈ. రేవంత్ రెడ్డి ఓ ఫార్ములా ప్రకారం తన పని తాను చేసుకుంటూ పోతున్నారని ఈ మాటలు తర్వాత చేతల ద్వారా అర్థమవుతుంది. కేటీఆర్ పై అదొక్కటే అభియోగం కాదు, ఇంకా చాలా క్యూలో ఉండొచ్చు. వీటిని కేటీఆర్ ఎలా ఎదుర్కొంటారు అన్నదే ఇక్కడ కీలకం. మంత్రి కేటీఆర్ పై మొదటి కేసుకు రేవంత్ సర్కార్కు మెటీరియల్ దొరికింది. ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండా 55 కోట్లను పట్టణాభివృద్ధి శాఖను చూసిన అరవింద్ కుమార్ మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం ప్రాసెస్ చేపట్టలేదు, కేబినెట్ అనుమతి తీసుకోలేదు. దీంతో రేవంత్ సర్కార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను వివరణ అడిగింది. సిఎస్ షోకాజ్ నోటీస్ జారీ చేయడంతో ఆయన వివరణిచ్చారు. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో అప్పటి మంత్రి కె తారక రామారావు హెచ్ఎండిఏ నుంచి డబ్బులు చెల్లించమని చెప్తేనే ఇచ్చామని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రభుత్వానికి సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖకు చెప్పలేదని, మంత్రి మౌఖిక ఆదేశంతోనే 55 కోట్లు ఇచ్చామని తెలిపారు. దీంతో ఫార్ములా రేస్ ఉచ్చు మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగ్ను రద్దు చేసింది. ఫార్ములా ఈ రేసు విషయంలో జరిగిన పరిణామాలన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి 4 సీజన్ల కోసం 2023 అక్టోబర్ 22న ఏస్ నెక్స్ట్ జెన్ ఫార్ములా ఈ కంపెనీ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగింది. ప్రభుత్వం తరఫున హెచ్ఎండిఏ 20 కోట్లు పెట్టి ట్రాక్ వేసింది. హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ 35 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత త్రైపాక్షిక ఒప్పందాన్ని మార్చుకున్నారు. స్పాన్సర్షిప్ ఇస్తామని చెప్పిన గ్రీన్కో కంపెనీ వైదొలిగింది. దీంతో ఖర్చంతా తెలంగాణ ప్రభుత్వంపై పడింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఫార్ములా ఈ కంపెనీకి అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ 55 కోట్లు చెల్లించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రేవంత్ రెడ్డి సర్కార్ సదరు కంపెనీని వివరణ కోరగా ప్రభుత్వమే మరో 55 కోట్లను కట్టాలంటూ ఆ కంపెనీ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. లేకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదంతా పెద్ద గూడుపఠానీలా ఉందని రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. దీనికి సంబంధించి అరవింద్ కుమార్ ప్రభుత్వానికి సుదీర్ఘ వివరణే ఇచ్చారు. దానిలో మంత్రి హోదాలో కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే డబ్బు చెల్లింపులు చేశామని చెప్పుకొచ్చారు. రేస్ నిర్వహణకు సంబంధించిన పూర్తి అథారిటీ మంత్రి కేటీఆర్ మాత్రమేనని అరవింద్ కుమార్ తేల్చి చెప్పారు. అరవింద్ కుమార్ వివరణపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సలహాలను కోరింది. మాజీ మంత్రి కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చని న్యాయ సలహా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. తనంతట తానుగా ఆ డబ్బులు రిలీజ్ చేశానని ఒప్పుకున్నట్లయితే మొత్తం తెచ్చి కట్టాల్సి ఉండడమే కాకుండా కేసుల పాలవ్వాల్సి వస్తుంది. దీంతో ఆయన కేటీఆర్ను ఇరికించేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వం ఇరువురిపై కేసులు పెట్టి డబ్బులు రికవరీ చేయించాలని ప్రయత్నిస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఏజెన్సీకి డబ్బులు విడుదల చేయడం నేరం అవుతుంది. ఈ క్రమంలోనే కేబినెట్ ఆమోదం లేకుండా అగ్రిమెంట్లు కుదుర్చుకున్న అధికారుల నుంచి గానీ మంత్రుల నుంచి గానీ డబ్బులు రికవరీ చేయాలని ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్, అరవింద్ కుమార్లపై సీఎం రేవంత్ రెడ్డి పలు అవినీతి ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ అగ్రిమెంట్ విషయంలో కోర్టులో కేసు కూడా వేశారు. ఫార్ములా ఈ కేసులో వీరిద్దరూ కలిసి దొరికిపోవడం రేవంత్ సర్కారుకు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయిందన్న వాదన వినిపిస్తోంది.